హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మ్యాథమెటిక్స్ ఫోరం వారు 10వ తరగతి విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న టెస్ట్ల సిరీస్లో ఈరోజు జరిగిన సిమిలర్ ట్రయాంగిల్స్ టెస్ట్ యొక్క విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. మొదటి ప్రశ్నను చూద్దాం మనము. సైడ్ లెన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఆర్ గివెన్ బిలో ఇన్ సెంటీమీటర్స్. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఆర్ రైట్ ట్రయాంగిల్స్? ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 3 ఆప్షన్స్ లో కూడా ఏవి లంబకోణ త్రిభుజ భుజాలను సూచిస్తాయని తెలుసుకునేందుకు మనం పైథాగరస్ సిద్ధాంతం యొక్క విపర్యాయాన్ని వాడాలి. మొదటగా మొదటి సెట్ 3, 4, 5 అనేది చూస్తే 3² + 4² = 5² అవుతుందేమో చెక్ చేయాలి. అంటే 3² అంటే 9 + 4² అంటే 16 = 5² అంటే 25. ఇది చెక్ చేయాలి అవుతుందా కాదా అనేది. 9 + 16 అంటే 25 = 25. దిస్ ఈజ్ కరెక్ట్. కాబట్టి మొదటి సెట్ 3, 4, 5 అనే విలువలు లంబకోణ త్రిభుజం యొక్క భుజాలను సూచిస్తాయి. నెక్స్ట్ 8, 15, 17 ఇదే విధంగా చెక్ చేస్తే మనము 8² + 15² = 17² అవుతుందా అని చెక్ చేయాలి. 8² అంటే 64 + 15² అంటే 225, 17² అంటే 289. We have to check this one. 64 + 225 యాడ్ చేస్తే 289 వస్తుంది. 289 = 289. This is also correct. నెక్స్ట్ 5, 12, 13 ని చెక్ చేయాలి. 5² + 12² = 13² అవుతుందేమో చెక్ చేయాలి. 5² అంటే 25 + 12² అంటే 144, 13² అంటే 169. We have to check this one. 25 + 144 అంటే 169. So 169 = 169. This is true. సో ఈ 3 సెట్స్ కూడా మనకు లంబకోణ త్రిభుజం యొక్క భుజాలను సూచిస్తాయి. కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి I1. నెక్స్ట్ రెండవ ప్రశ్న చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ ABC, DE is parallel to BC, intersecting AB at D and AC at E. సో ఈ కొన్ని విలువలు ఇచ్చారు ఇక్కడ. మనము ఇటువంటి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ట్రయాంగిల్ డయాగ్రామ్ వేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ట్రయాంగిల్ డయాగ్రామ్ వేసుకున్నాను. ABC అనేసి తర్వాత ఏమిచ్చారు? AB at D, AC at E అని ఉంది. అంటే AB at D అయ్యేటట్లు AC at E అయ్యేటట్లు రెండు పాయింట్స్ ఇలా ఉన్నాయి. DE is parallel to BC అని ఇచ్చారు. అంటే DE is parallel to BC. ఈ రెండు ప్యారలల్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏం వాల్యూస్ ఇచ్చారు? AD 1 సెంటీమీటర్ ఇచ్చారు, DB 3 సెంటీమీటర్స్ ఇచ్చారు, AE 1.5 ఇచ్చారు, AC కనుక్కోమంటున్నారు. అంటే ఈ మొత్తం వాల్యూ కనుక్కోవాలి. దీనికోసమే మనము థేల్ సిద్ధాంతాన్ని ఉపయోగించాలి. ఇక్కడ కొంచెం అడ్వాన్స్డ్గా వెళ్తే AC కావాలి కాబట్టి టోటల్ ABని తీసుకున్నాం అనుకోండి మనము. అప్పుడు ఏమవుతుంది? AB బై ఏదైనా తీసుకోవచ్చు, AD = AC బై AE అని తీసుకోవచ్చు. అప్పుడు AB అంటే 1 + 3 ఇక్కడ 4 అవుతుంది, బై AD అంటే 1 = AC మనకు తెలియదు కనుక్కోవాలి, డివైడెడ్ బై AE అంటే 1.5. సో దీని నుంచి క్రాస్ మల్టిప్లై చేస్తే 1 × AC = 4 × 1.5. దట్ మీన్స్ AC = 6. కాబట్టి ఆన్సర్ ఇస్ 6. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాము. విచ్ ఈజ్ ఫాల్స్? క్రింది వాటిలో ఏది అసత్యం? సో వీటిలో ఏది అసత్యమో చూడాలి. అన్ని సమబాహు త్రిభుజాలు సర్వూపాలు, ఇది కరెక్ట్. ఆల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. అలాగే ఆల్ సర్కిల్స్ ఆర్ సిమిలర్, ఇది కూడా కరెక్టే. 30°, 60°, 90° కోణాలు గల త్రిభుజాలన్నీ స్వరూపాలు. ఇక్కడ యాంగిల్ సిమిలారిటీ రూల్ ప్రకారము ఇది కూడా కరెక్టే. సో మనకు రాంగ్ ఆప్షన్ వచ్చేసి ఇది. అంటే అన్ని సమద్విబాహు త్రిభుజాలు స్వరూపాలు అనేది రాంగ్ అవుతుంది. ఇక్కడ ఏది అసత్యము అని అంటున్నారు కాబట్టి దిస్ ఈస్ ద ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ 4వ ప్రాబ్లంకి వెళ్దాము. In a rhombus, side length is 5 cm. Sum of squares of its diagonals is. మనకు రాంబస్ కు సంబంధించి ఒక సిద్ధాంతం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు రాంబస్ అనుకున్నట్లయితే ABCD అని, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ సైడ్స్ is equal to sum of squares of its diagonals. అంటే ఇక్కడ
డయాగోనల్స్ ఏసీ అండ్ బీడీ అని తీసుకుంటే ఏసీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 4 ఇంటూ సైడ్ స్క్వేర్ అవుతుంది. 4 ఇంటూ ఏబీ స్క్వేర్ అని తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ సైడ్ స్క్వేర్ అంటే ఇక్కడ 5 సెంటీమీటర్ ఉంది కాబట్టి 5 స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 5 స్క్వేర్ అంటే 25 విచ్ ఈజ్ ఈక్వల్ టు 100. సో ఆప్షన్ వచ్చేసి లాస్ట్ ఆప్షన్ 100 ఉన్న ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఈడిఎఫ్ అని ఇచ్చారు. క్రింది వాటిలో ఏది అసత్యము? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ. ఇక్కడ అన్ని చూస్తే అన్ని సైడ్స్ ఉన్నాయి కాబట్టి సైడ్స్ రేషియోని ఈక్వల్ చేసుకొని చెక్ చేసుకుంటే అర్థమైపోతుంది అన్నమాట. మరి సైడ్స్ రేషియో అంటే ఇక్కడ ఏబి తీసుకుంటే ఇక్కడ ఈడి కరస్పాండింగ్ సైడ్స్ తీసుకోవాలి. ఏబి బై ఈడి లేదా డిఈ ఏదైనా రాయొచ్చు. ఈడి ఈక్వల్ టు నెక్స్ట్ బీసీ బై డిఎఫ్, బీసీ బై డిఎఫ్. నెక్స్ట్ ఈక్వల్ టు ఏసీ బై ఈఎఫ్, ఏసీ బై ఈఎఫ్. సో ఫస్ట్ చెక్ చేద్దాం. ఇక్కడ ఏముంది? బీసీ ఉంది, ఏసీ ఉంది. బీసీ ఏసీ అంటే ఈ రెండు చెక్ చేయాలి మనం. క్రాస్ మల్టిప్లై చేస్తే బీసీ ఇంటూ ఈఎఫ్ ఈక్వల్ టు ఏసీ ఇంటూ డిఎఫ్. సో ఫస్ట్ ఇది అలాగే ఉంది కాబట్టి ఇది కరెక్ట్, అంటే ఇది అసత్యం కాదనమాట. నెక్స్ట్ సెకండ్ది ఏబిఏసితో ఉన్నాయి అంటే ఏబిఏసి అంటే ఫస్ట్ది లాస్ట్ది తీసుకోవాలి మనం. తీసుకొని క్రాస్ మల్టిప్లై చేసుకుంటే ఏబి ఇంటూ ఈఎఫ్ ఓకే ఈక్వల్ టు ఏసీ ఇంటూ డిఈ ఆర్ ఈడి, ఏసీ ఇంటూ డిఈ. సో ఇది కూడా కరెక్టే. నేను ఏం చేస్తున్నానంటే థర్డ్ ఆప్షన్ వదిలేసి ఫోర్త్ ఆప్షన్ చెక్ చేస్తాను. నెక్స్ట్ ఏముంది? ఇక్కడ బీసీ ఏబిలతో ఉంది. బీసీ ఏబి అంటే ఫస్ట్ రెండు చెక్ చేయాలి. సో ఈ రెండింటిని మనం క్రాస్ మల్టిప్లై చేస్తే ఏబి ఇంటూ డిఎఫ్ ఈక్వల్ టు బీసీ ఇంటూ ఈడి, ఈడి లేదా డి అని తీసుకోవచ్చు. సో ఏబి ఇంటూ డిఎఫ్ ఆర్ ఎఫ్డి ఈక్వల్ టు బీసీ ఇంటూ డి. సో ఇది కూడా కరెక్టే. ఇంకా అసత్యము ఆర్ ట్రూ కానిది ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఇది థర్డ్ ఆప్షన్ అన్నమాట. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం చూద్దాం. Two triangles are similar but not congruent and the lengths of the sides of the first are 6, 11 and 12 centimeters. అంటే ఒక ట్రయాంగిల్ ఇక్కడ తీసుకొని ఇంకో ట్రయాంగిల్ ఇట్లా సిమిలర్ అని తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ దాంట్లో వచ్చేసి 6, 11, 12 అని ఉంది. నెక్స్ట్ ఈ రెండు సిమిలర్ అని ఇచ్చారు. తర్వాత ద రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ ట్రయాంగిల్స్ ఈజ్ 1:2. సైడ్స్ రేషియో 1:2 ఉంది కాబట్టి సెకండ్ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ వచ్చేసి ఫస్ట్ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ కి డబల్ ఉంటాయి. అంటే అప్పుడు ఇది 12, ఇది 22, ఇది 24 అని తీసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? ద పెరిమీటర్ ఆఫ్ ద సెకండ్ ట్రయాంగిల్ ఈజ్ అంటే ఏముంది? అన్ని సైడ్స్ ని యాడ్ చేయాలి. అంటే 12 + 24 + 22 యాడ్ చేస్తే 58 వస్తుంది. సో ఆప్షన్ ఇస్ దిస్ వన్. అంటే దీన్ని ఇంకో రకంగా కూడా చేయొచ్చు. ఎలా అంటే ఫస్ట్ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ కనుక్కున్నాం ఫస్ట్. అంటే 6 + 11 + 12 దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 17, 29 అవుతుంది. ద రేషియో ఆఫ్ ది కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ సెకండ్ ట్రయాంగిల్ ఈజ్ 1:2. కాబట్టి వాటి పెరిమీటర్స్ కూడా అదే రేషియోలో ఉంటాయి, 1:2 రేషియోలోనే ఉంటాయి. అంటే ఫస్ట్ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్కి డబల్ సెకండ్ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ ఉంటుంది. ఫస్ట్ ట్రయాంగిల్ పెరిమీటర్ 29 కాబట్టి సెకండ్ ట్రయాంగిల్ పెరిమీటర్ వచ్చేసి 29 × 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 58 అవుతుంది. సో 58. నెక్స్ట్ ప్రాబ్లం 7. ఇన్ ట్రయాంగిల్స్ ఏబిసి అండ్ డిఈఎఫ్ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఈ అంటే యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఈ, యాంగిల్ ఎఫ్ ఈక్వల్ టు యాంగిల్ సి అంటే యాంగిల్ ఎఫ్ ఈక్వల్ టు యాంగిల్ సి, ఏబి ఈక్వల్ టు 3డిఈ అంటే ఏబి రావాలంటే డిఈని 3 టైమ్స్ చేయాలి. అంటే ఖచ్చితంగా మనకి ఏమర్థం అవుతుంది? ఏబి ఈజ్ నాట్ ఈక్వల్ టు డిఈ అంటే ఏబిడిఈ ఈక్వల్ కాదు. అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు అంటే రెండు యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఏఏ సిమిలారిటీని అప్లై చేసుకోవచ్చు. అయితే కాంగ్రుయెన్స్ని చెక్ చేసేందుకు ఇక్కడ రెండు సైడ్స్ ఏమైనా ఈక్వల్గా ఉన్నాయంటే కన్ఫర్మ్గా మనకు తెలియదు, ఇవ్వలేదు. మోరోవర్ ఇక్కడ ఏబి ఈక్వల్ టు 3డిఈ అంటే ఏంటి? ఈ రెండు ఏబి అనేది డిఈ అనేది ఈక్వల్ కాదు అని తెలిసిపోతుంది. కాబట్టి ఈ రెండు ట్రయాంగిల్స్ సర్వసమానాలు కావు, అంటే ఓన్లీ సిమిలర్ అవుతాయి. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 2 triangles are similar but not congruent. Similar but not congruent. ఇది ఆన్సర్ అవుతుందండి.
నెక్స్ట్ 8th ప్రాబ్లం. ఇక్కడ ఇన్ ట్రెపీజియం ABCD, AB is parallel to DC, okay. E and F are points on non-parallel sides AD, BC respectively, such that EF is parallel to AB, EF is parallel to AB, okay. సో వాల్యూస్ ఇచ్చారు. AE ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్ అంటే ఇది 2 డయాగ్రామ్లో, ED ఈక్వల్ టు 3, FC ఈక్వల్ టు 4.5, దెన్ BF అంటే ఇది ఎంత అంటున్నారు. సో ఇక్కడ ఏమని తీసుకోవచ్చు మనం, AE బై ED ఈజ్ ఈక్వల్ టు BF బై FC అని తీసుకోవచ్చు, BF బై EFC అని తీసుకోవచ్చు. సో దీన్ని అప్లై చేసి ఆ వాల్యూస్ని మనము సబ్స్టిట్యూట్ చేస్తే AE అంటే ఎంత 2, సో డివైడెడ్ బై 3, దిస్ ఈజ్ ఈక్వల్ టు BF తెలీదు, BF అని అనుకుందాం, డివైడెడ్ బై 4.5. దీని నుంచి BF కావాలి, BF ఈక్వల్ టు ఏమవుతుంది 2/3 ఇంటూ 4.5 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 times 1, 3 times 1 is 3, 3 times 5 is okay 15, సో 2 times 1.5 అంటే 3 అవుతుంది. సో 3 centimeters is the correct option. నెక్స్ట్ 9th ప్రాబ్లం చూద్దాము. ఇక్కడ ఇన్ ద అబౌట్ రైట్ ట్రయాంగిల్ ACB, సో ట్రయాంగిల్ వచ్చేసి ఈ ట్రయాంగిల్ రైట్ ట్రయాంగిల్ అని ఇచ్చేశారు. తర్వాత ఇంకా ఏమి ఇచ్చారు, ఏ వాల్యూ ఇచ్చారు, బి వాల్యూ ఇచ్చారు. CH ఈజ్ పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ C ఆన్ టు AB, అంటే ఇది పర్పెండిక్యులర్ అనమాట, ఇది పర్పెండిక్యులర్. సో CH అనేది అయితే CH వాల్యూ ఎంత అంటున్నారు. ఇది T అని అనుకుంటే మనకి డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లోనే ఉంది, 1/A² ప్లస్ 1/B² ఈక్వల్ టు 1/P² అనేసి. సో దీన్ని అప్లై చేసుకుంటే P² ఈక్వల్ టు ఏమవుతుంది, A² ఇంటూ B² బై A² ప్లస్ B² అవుతుంది. సో వాల్యూస్ని ప్లగిన్ చేయటమే. A² అంటే ఎంత ఉంది 8² ఇంటూ B² అంటే 6² డివైడెడ్ బై A² ప్లస్ B² అంటే 8² ప్లస్ 6². దిస్ ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 6 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 8² అంటే 64, 6² అంటే 36, సో 100 వస్తుంది, అంటే 10² అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 48/10 హోల్ స్క్వేర్ అవుతుంది. సో P² ఈక్వల్ టు 48/10 కాబట్టి P ఈక్వల్ టు 48/10 అంటే 4.8 అవుతుంది అన్నమాట. సో 4.8 is the correct option. Next 10th problem చూద్దాము. A flagpole which is 36.2 meters high casts a shadow of 5 meter at 11 AM. The shadow cast by tower at the same time is 35 meter long. The height of the tower is. ఇక్కడ ఇది మనకు డైరెక్ట్ గా మనకు అర్థమవుతుంది సిమిలర్ ట్రయాంగిల్స్ యూజ్ చేసేదని. సో కాబట్టి ఇక్కడ ఏంటి, హైట్ ఆఫ్ ది పోల్ divided by shadow of the pole is equal to height of tower divided by its shadow. ఇట్లా తీసుకుంటాం రేషియో. హైట్ ఆఫ్ ది పోల్ అంటే ఎంత 36.2 divided by its shadow is 5 meters, so divided by 5 equal to height of the tower. We need to find out it. Let us take that one as x. Its shadow is 35 meters. దీని నుంచి x equal to 36.2 divided by 5 into 35, 5 times 1 and 5 times 7, so 36.2 into 7 multiply చేస్తే 7 times 2 is 14, so 4 1 ఉంటుంది ఇక్కడ. 7 times 6 is 42 plus 1 అంటే 43, ఇక్కడ 0.4 ఉంటుంది. 7 times 3 is 21 plus 4 అంటే 25, so 253.4. this is the correct option. Next 11th problem చూద్దాం. If the square of the hypotenuse of an isosceles right triangle is 128 square centimeter, then the length of one of the remaining two sides is. సో మనం ఇక్కడ ఐసోస్లెస్ రైట్ ట్రయాంగిల్ ని డ్రా చేసుకుంటే ఈ విధంగా, ఇది సపోజ్ ఇది ఏ అని తీసుకుంటే ఇది కూడా ఏనే అవుతుంది, ఎందుకంటే ఐసోస్లెస్ కాబట్టి. అప్పుడు ఇక్కడ ఇది బి అని తీసుకుందాం. అప్పుడు A² ప్లస్ A² ఈక్వల్ టు B² అవుతుంది, ఎందుకంటే పైథాగరన్ థీరం ప్రకారం. సో 2A² ఈక్వల్ టు B². P అంటే ఇక్కడ హైపోటెన్యూస్, P² అంటే స్క్వేర్ ఆఫ్ ది హైపోటెన్యూస్ అవుతుంది. అది ఇచ్చారు 128 అని. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 128. సో కాబట్టి దీని నుంచి A² ఈక్వల్ టు 128/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 64. దట్ మీన్స్ A ఈక్వల్ టు 8, అంటే ఒక సైడ్ వచ్చేసి 8 సెంటీమీటర్స్ ఉంటుందన్నమాట. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ 12th వన్ చూద్దాము.
areas of two similar triangles are in a ratio 4:9. Ratio of their medians is. సో దీనికి రిలేటెడ్ గా ఉన్న థియరం వచ్చేసి రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ది కరస్పాండింగ్ సైడ్స్. సో దీన్ని మనం కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటే ఆ రేషియో వచ్చేసి అంటే ఏరియాస్ యొక్క రేషియో అంటే 4:9 అనేది 4/9 అనేది సైడ్స్ యొక్క స్క్వేర్ కే కాదు, హైట్స్ యొక్క స్క్వేర్ కి, మీడియన్స్ యొక్క స్క్వేర్ కి కూడా సేమ్ రేషియోలోనే ఉంటుంది. అంటే దీన్ని మనము m1/m2 హోల్ స్క్వేర్ అని కూడా రాయొచ్చు. దీని నుంచి m1/m2 ఈక్వల్ టు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 4/9 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2/3. దట్ మీన్స్ దట్ ఈస్ ఈక్వల్ టు 2:3. సో రేషియో ఆఫ్ మీడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 2:3. నెక్స్ట్ 13th ప్రాబ్లం. స్టేట్మెంట్ ఏ, similarity of triangles can be verified using AAA rule. Next statement B, congruence of triangles can be verified using AAA rule. This is very simple. మనకు కాంగ్రుయెన్స్ కి AAA రూల్ అనేది లేదు, ఓన్లీ సిమిలారిటీకి మాత్రమే AAA రూల్ అనేది ఉంది. కాబట్టి ఫస్ట్ వన్ ఇస్ ట్రూ whereas సెకండ్ వన్ ఇస్ ఫాల్స్. సో కాబట్టి A ట్రూ, B ఫాల్స్. సో దిస్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ 14th ప్రాబ్లం. సో ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చారు, ఏఈ ఈక్వల్ టు 42. సో ఇది 42 అని ఇచ్చారు, సిడి ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ కొంచెం బాగా అబ్జర్వ్ చేస్తే మనము ఈ సైడ్స్ రేషియో తీసుకుంటే 36/24 అలాగే 27/18 తీసుకున్నాం అనుకోండి. ఒకసారి ఈ వాల్యూస్ని కనుక్కుంటే 12తో క్యాన్సిల్ చేస్తే 12 times 3 is 36, 12 times 2 is 24. అలాగే దీన్ని సెకండ్ని 9తో క్యాన్సిల్ చేస్తే 9 times 3 is 27, 9 times 2 is 18. సో రేషియోస్ ఈక్వల్గా ఉన్నాయి. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్స్ని మనం ఈ రెండింటిని వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అని తీసుకోవచ్చు. సో ఆ రెండు ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి సైడ్ యాంగిల్ సైడ్ ఈ రూల్ ప్రకారము ఈ రెండు ట్రయాంగిల్స్ వచ్చేసి సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఇక్కడ ఏఈ ఈజ్ ప్యారలల్ టు సిడి అని ఇవ్వాల్సిన అవసరం లేదు, అది ఇచ్చినా ఇవ్వకపోయినా మనకు ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి. ఇప్పుడు సిమిలర్ కాబట్టి మనం సైడ్స్ రేషియోని ఈక్వల్ చేసుకుంటే సిడి వాల్యూ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ సిడి డివైడెడ్ బై 42 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ దీంట్లో 24 తీసుకుంటే 36. సో 24 డివైడెడ్ బై 36 ఇలా తీసుకోవచ్చు. సో 24/36 అంటే ఎంత, 2/3. సో కాబట్టి దీని నుంచి సిడి ఈక్వల్ టు 2/3 ఇంటూ 42. సో 3 times 14 is 42, 14 times 2 అంటే 28. సో 28 is the correct answer. ఇది మనకు ఈ డైరెక్ట్గా ఇది వేయటం అలవాటు లేకపోతే మనం రాసుకోవాలన్నమాట. ట్రయాంగిల్ ఏముంది, ఏబిఈ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ డిబిసి, ఈ విధంగా తీసుకొని సైడ్స్ రేషియో తీసుకుంటే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 15th ప్రాబ్లం చూద్దాం. ఇన్ ఎ ట్రయాంగిల్ ఇఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్ వేర్ ఏబిసి ఆర్ సైడ్ లెన్స్ దెన్ ఇట్ ఈస్ ఎ రైట్ ట్రయాంగిల్. మనకు చూడడానికి ఇది పైథాగరస్ సిద్ధాంతం లాగా అనిపించినప్పటికీ కన్వర్స్ ఆఫ్ పైథాగరన్ థీరం, పైథాగరస్ సిద్ధాంతం యొక్క విపర్యం అన్నమాట. సో ఆప్షన్ లాస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. Okay, thank you one and all.